ఈరోజు రాష్ట్ర నాయకులు మరియు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అయినటువంటి కామ్రేడ్ గంగుల నరసన్న తేదీ 14/3/2024 రోజు అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. ఆయన వాస్తవంగా ఆయన గత 1969లో తాడ్పాల్ గ్రామంలో మరియు మోర్తాడ్ మండలం నిజామాబాద్ జిల్లాలో జన్మించిండు. అప్పటి నుండి చిన్ననాటి నుండి కష్టజీవుల కుటుంబంలో జన్మించి అనేక రకాల ఆటుపోట్లు కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ చిన్నప్పటికెళ్ళి శ్రమజీవిగా అతను అర్జేసుకుంటూ 1990 సంవత్సరం ఏదైతుందో అప్పటి నుంచి ఈ రైతు కూలీ సంఘం తర్వాత సిపిఎంఎల్ పార్టీ ఒక దానికి ఈ దోపిడీ పీడలకు వ్యతిరేకంగా మొత్తం అతను ఈ దోపిడీలోని పీడలేని సమాజం కావాలని చెప్పి ఉద్దేశం కొద్దీ పార్టీలో సిపిఎంఎల్ పార్టీలో అన్నటువంటి చేరడం జరిగింది. అప్పటి నుంచి 1990 నుంచి 96 వరకు అతను అజ్ఞాత జీవితం గడిపాడు. అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. దానిలో భాగంగానే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతు కూలీ సంఘం కార్మిక సంఘాలు తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి సంబంధించిన కార్మికులు ఇక్కడ గుడిసెవాసులు ఏదైతుందో మాధవ్ నగర్లో ఉన్నటువంటి గుడిసెవాసులు 2000 సంవత్సరంలో పట అప్పటి నుంచి ఇక్కడ మాధవ్ నగర్ నిజామాబాద్ ఉన్నటువంటి గుడిసెవాసుల సంఘానికి నాయకత్వం వహిస్తూ దాదాపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి దాన్ని 130 గుడిసెలు వేయించి అప్పటి నుంచి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ నిజామాబాద్లో ఉద్యమంలో భాగంగానే అతను కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా రైతు కూలీ సంఘం కార్యక్రమాలు, ఎంఎల్ పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ బీడీ వర్కర్స్ నిజామాబాద్లో చాలామంది ఉన్నారు కాబట్టి బీడీ వర్కర్స్ యూనియన్లో కూడా అనేక రకాల ఆయన పాత్ర పోషించాడు. అనుకోకుండా ఆయన మరణం జరిగింది. ఆ మరణం కామ్రేడ్ గంగుల నరసయ్య మరణం ఏదైతుందో మా సిపిఎంఎల్ పార్టీ కానీ కార్మిక సంఘానికి కానీ తర్వాత రైతు కూలీ సంఘానికి కానీ తీరని లోటు అన్నటువంటిది మేము భావిస్తున్నాము. అదేవిధంగా రేపు ఏదైతుందో రేపు మాధవ్ నగర్లో 24/3/2024 లోపల ఏదైతుందో జరిగే మాధవ్ నగర్ లోపల కామ్రేడ్ గంగుల నరసన్న సంస్మరణ సభ 10 గంటలకు మేము జరపబోతున్నాము. దానికి గాను కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు తర్వాత కార్మిక వర్గం ఆయనకు చేదుడుగా ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సంస్మరణ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సన్న అతి చిన్న వయసులోనే ఉద్యమాల బాట పట్టాడు. దొరల పెత్తందారికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే ఎర్ర జెండా పట్టుకొని గడిల మీద ఎర్ర జెండా పాతిన చరిత్ర మన గంగుల నరసన్నకు ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ రైతు కూలీ సంఘము కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మన నిజామాబాద్లో గడ్డ మీద నడి బొడ్డున పేదలు వివిధ జిల్లాల నుండి వలస వచ్చిన కార్మికులను కూలీలను ఏకం చేసి వీళ్ళకి ఇల్లు లేవు, ఇళ్ళ స్థలాలు లేవని చెప్పి ఏకదాటికి వాళ్ళందరినీ ఐక్యంగా చేసి మాధవ్ నగర్లోని ఒక కెనాల్ ప్రభుత్వ భూమిలో వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇప్పించి దాదాపు నిరంతరం పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా పోరాటం కొనసాగుతుంది. అతని పోరాటం అతడు ఈ అమరుడు అయిండు అనతి కాలంలోనే అనారోగ్యం కొద్ది కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క మాధవ్ నగర్లోని శ్రామిక నగర్ అనే ఒక కాలనీ ఉన్నది. ఆ కాలనీకి ఈ ప్రభుత్వం తలుచుకొని ఈ పాలక వర్గాలు కానీ ఈ అధికార పక్షం కానీ ప్రభుత్వం కానీ వాటికి పట్టాలు తక్షణమే అప్పచెప్పాలి. అప్పచెప్తే గంగుల నరసన్నకు ఆత్మశాంతి కలుగుతుందని కోరుకుంటూ రేపు జరగబోయే సంస్మరణ సభను విజయవంతము చేయాలి. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులందరూ విజయవంతం చేయాలి. అదేవిధంగా కూడా పాత్రికేయులు కూడా రేపు ఉదయం 10 గంటల వరకు కూడా రావాలని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున, తెలంగాణ రైతు కూలీ సంఘం తరఫున, ఈ యొక్క మాధవ్ నగర్ గుడిసె వాసుల తరఫున కూడా మేము తెలియజేసుకుంటూ రేపు సభను విజయవంతం చేయవలసిందిగా నేను పిలుపునిస్తున్నాను.